Good afternoon, DSC aspirants. Welcome to my channel, Radhika DSC classes. ఫ్రెండ్స్ చూడండి, డైలీ ఇదే టైంకి అంటే ముఖ్యంగా మన సోషల్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఫోన్ చేసి నిద్రపోకుండా ఉండాలని చెప్పి నేనైతే వీడియోస్ చేస్తాను కదా, ఇదే టైం చేస్తాను కదా. ఈరోజు 4th స్టెప్ 3 టాపిక్స్ లైన్గా కంటిన్యూగా చేశాను. అయితే ఈరోజు వచ్చి తమ్నైల్ చూసే ఉంటారు, విద్యా దృక్పథాల్లో మనకి ఎన్సిఎఫ్ 2005 ఉంది కదా, చాలా ఇంపార్టెంట్. అంటే జీకే పరంగా ఇంపార్టెంటే, సోషల్ మెథడాలజీలో ఉంది, ప్రజెంట్ ఈ దృక్పథాల్లో ఉంది, అన్నిట్లో ఉంది. టాపిక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే ఈరోజు ఈ టాపిక్ బిట్స్ మీకు చూపిస్తున్నాను. ఓకేనా? ఈ టాపిక్ మనకి ఇక్కడ అకాడమీ బుక్ ఉంది కదా, ఏపీ రిలీజ్ చేసిన బుక్ ఉంది కదా, సేమ్ దీనికి దానికి ఏం తేడా లేదు. అది చెప్పడం కోసమే నేను 2 బుక్స్ మీకు తమ్నైల్లో చూపించాను. ప్లస్ ఇక్కడ చూడండి, సోషల్ మెథడాలజీ బుక్ ఉంది కదా, సోషల్ మెథడాలజీ ఇది ఓల్డ్ బుక్కే, ఆల్రెడీ న్యూ బుక్ కూడా ఉంది. అంటే టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు ఏమీ దిగులు పడవద్దనమాట. మీకు మొత్తం ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఎన్సిఎఫ్ 2005 మీద క్లారిటీ వస్తుంది. నేను చెప్పినట్టుగా బిట్ మాత్రం గ్యారంటీ మీరు చదివి పెట్టాలి. ఓకేనా? మీరు చదవండి, చదివితే అయితే క్లియర్గా ఉంటుంది. ఒకసారి చదివితే మీకు ప్రాక్టీస్ అవుద్ది. ఆల్రెడీ నేను చాలాసార్లు చేశాను టాపిక్. ఒకసారి రివిజన్ కూడా అయిపోవాలి. రివిజన్ చేసేసిన వాళ్ళకి బిట్స్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం భాషా పండితులకు మాత్రమే భాషా నైపుణ్యాలు అలవడాలి, ఇంగ్లీష్ బోధన మాధ్యమంగా ఉండాలి, గిరిజన భాషల్లో కూడా మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి. మాతృభాష అనేది అందరికీ ఇంపార్టెంట్ కాబట్టి గిరిజన భాషల్లో కూడా అంటే మాతృభాషలోనూ విద్యాబోధన జరగాలి. ఇది కరెక్ట్. నెక్స్ట్, కనీస సౌకర్యాల గురించి ఎన్సిఎఫ్లో అధ్యాయం పాఠశాల కనీస సౌకర్యాల గురించి తెలిపే ఎన్సిఎఫ్లోని అధ్యాయం 4 తరగతి గది వాతావరణం. ఒకసారి చూడండి, ఇక్కడ ఉంటుంది, నేను ఇక్కడ రాశాను. ఫస్ట్ అధ్యాయంలో దృక్పథం, సెకండ్ దానిలో అభ్యసనం విజ్ఞానం, 3 పాఠ్య ప్రణాళిక రంగాలు పాఠశాల దశలు మదింపు, 3 పాఠశాల తరగతి గది వాతావరణం, 5 సంస్థాగత ప్రణాళికలు. అంటే ఇది ఒకసారి నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. క్లియర్గా ఎక్కడ ఉండదు ఇక్కడ చూడండి. ఫస్ట్ దృక్పథం, అభ్యసనం విజ్ఞానం, పాఠ్య ప్రణాళిక రంగాలు పాఠశాల దశలు మదింపు, ఇది వచ్చి 3వది అనమాట. ఓకే, అధ్యాయాల్లో 4 పాఠశాల తరగతి గది వాతావరణం, 5 సంస్థాగత ప్రణాళికలు. ఓకేనా? ఇవి గుర్తుంటే మనకైతే ఒక బిట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఏమన్నారు, పాఠశాల సౌకర్యాల గురించి తెలిపే అధ్యాయం 4 కదా, ఇప్పుడు మనం చదువుకున్నాం కదా. 4 జాతీయ ప్రణాళికా చట్టం రూపొందించింది. జాతీయ ప్రణాళికా చట్టం రూపొందించింది ఎన్సిటిఈ. ఓకే. నెక్స్ట్, నిర్మాణాత్మకవాదుల ప్రకారం అభ్యసనం అనేది శాస్త్రీయ వైకల్యం అన్నాడు. వైకల్యం అంటే అసలు కానే కాదు. ఒకసారి మనకి రాంగ్ ఆన్సర్లు ఈజీగా గుర్తుపట్టగలం. అనుకరణ అంటే కాదు, బట్టి అనేది లేదు. పునఃస్మరణ ప్రక్రియ ఇవి కూడా కాదు. జ్ఞాన నిర్మాణ ప్రక్రియ చూడంగానే ఇది పాజిటివ్ స్టేట్మెంట్ లాగా కనిపిస్తుంది కాబట్టి ఇది కరెక్ట్. నెక్స్ట్, జాతీయ ప్రణాళిక చట్టం విద్యా ప్రణాళిక నినాదం లెర్నింగ్ వితౌట్ బర్డెన్. ఓకే, లెర్నింగ్ వితౌట్ బర్డెన్. విద్యా హక్కు చట్టం ఈ సంవత్సరానికి సంబంధించింది. ఏ సంవత్సరానికి సంబంధించింది? విద్యా హక్కు చట్టం 2009. ఓకే, ఎన్సిఎఫ్ 2005లో పౌరశాస్త్రాన్ని ఈ రకంగా రూపొందించాలని తెలుపబడింది. పౌరశాస్త్రాన్ని రాజనీతి శాస్త్రంగా తెలుపుతున్నారు. పౌరశాస్త్రాన్ని రాజనీతి శాస్త్రంగా చాలా అట్లా ఉంటుంది. టెక్స్ట్ బుక్లో కూడా ఉంది, డోంట్ వరీ. చూడండి, పౌరశాస్త్రాన్ని రాజనీతి శాస్త్రంగా. ఇదిగోండి ఇక్కడ చూడండి, పౌరనీతికి బదులుగా రాజనీతి శాస్త్రాన్ని బోధించాలని చెప్పింది ప్రాథమికోన్నత దశలో. ఓకేనా? ఈ టెక్స్ట్ బుక్లో కూడా ఉంది, క్లియర్గా ఉంది. నెక్స్ట్, ప్రపంచ విద్యా పర్యవేక్షణ నివేదిక ప్రచురించేవారు యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ప్యారిస్లో ఉంది. ఓకేనా? మీకు ఒక కోడ్ చెప్తాను, ఇవి గుర్తుపెట్టుకుంటాను. యునెస్కో పారెస్కో అని నేను కోచింగ్ తీసుకున్నప్పుడు ఒకసారి చెప్పారు. యునెస్కో పారెస్కో అంటే ప్యారిస్లో ఉందని అర్థం అనమాట. సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఓకే, యునెస్కో పర్యవేక్షణ నివేదిక ప్రచురించేవాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎన్సిఎఫ్ 2005 సూచనల ప్రకారం పాఠశాల ఆచరణలో మార్పు తేవడానికి ఉత్ప్రేరకంగా క్యాటలిస్ట్గా పనిచేయాలంట.
వృత్యంతర విద్య. ఉత్ప్రేరకంగా పనిచేసేది వృత్యంతర విద్య. కఠిన పర్యవేక్షణ నేటివ్ స్టేట్మెంట్. పాఠ్యపుస్తకం కాదు, ప్రధానోపాధ్యాయుడు కాదు, వృత్తి లోపల జరిగేది వృత్యంతర విద్య. ఎన్సిఎఫ్ 2005లో కామన్ పాఠశాల వ్యవస్థ ఏర్పాటు దీన్ని పెంపొందిస్తుంది. కామన్ పాఠశాల వ్యవస్థ ఏర్పాటు దీన్ని పెంపొందిస్తుంది. దేశంలో అన్ని ప్రాంతాల వారికి ఏకరూప విద్య. ఓకే, చూడండి, ఈ బిట్స్ ఇంపార్టెంట్ కాబట్టి అకాడమీ బుక్ నుంచి ఉన్నాయి కాబట్టి చేస్తున్నాను. మీకైతే ఇది 2 or 3 టైమ్స్ చదివి టాపిక్ చదివి బిట్స్ అయితే పెట్టండి. ఎందుకంటే టాపిక్ చదవకుండా మనకి ఏది అర్థం కాదు. ఓకేనా? చదవండి, చదవకుండా మాత్రం టైం వేస్ట్ చేయొద్దు. నేను ప్రతిసారి అదే చెప్తున్నాను. నేను చేసే ప్రతి అకాడమీ బుక్ నుంచి మీకు బిట్స్ అయితే చేస్తున్నాను. సో యూజ్ చేసుకోండి. అంటే బుక్స్ లేని వాళ్ళు ఎవరు నష్టపోకూడదనే ఉద్దేశంతో నేనైతే చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? అర్థం చేసుకోండి. ఒక లైక్ చేయండి. ఇప్పుడు కనీసం ఒక 10 లైక్స్ అన్న వచ్చినాయా? ఒకసారి లైక్ చేయండి చూసేవాళ్ళందరూ. నెక్స్ట్, నిర్బంధ ప్రాథమిక విద్య తెలిసిందే కదా, 6 to 14 years. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పాఠశాల క్యాలెండర్ కేంద్రీకృతం చేయాలి. ఉపాధ్యాయులు స్వేచ్ఛను అనుమతించరాదు. ఇది నెగిటివ్ స్టేట్మెంట్. కేంద్రీకృతం అంటే సెంట్రలైజ్ చేయాలని అది కాదు, వికేంద్రీకృతం చేయాలి. అవసరం లేదన్నాడు కాబట్టి ఇక్కడ క్లియర్గా ఉంది, వికేంద్రీకృతం చేయాలి. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో 1వ తరగతిలో విద్యార్థులకు ఉండవలసిన రిజర్వేషన్ ఎంత? 25% ఉండాలి రిజర్వేషన్ ప్రవేశానికి, అంటే ప్రైవేట్ స్కూల్స్లో ప్రవేశానికి. నెక్స్ట్, ఎన్సిఎఫ్ 2005 దృక్పథం కానిది. వ్యవస్థీకృత మార్పు తేవడం, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం, ఇవన్నీ ఉన్నాయి. బహుళ లక్షణాలు గల సమాజంలో జాతీయ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ప్రయోగ నిర్వహణను తగ్గించడం, ప్రయోగ పద్ధతులను చేస్తేనే కదా పిల్లలకు అందించేది. ఇక్కడ తగ్గించడం ఉన్నారు, తగ్గిస్తే వాళ్ళకి విద్యను అందించలేము. కాబట్టి ఇది రాంగు, కానిది క్లియర్గా ఉంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఎన్సిఎఫ్ అధ్యాయాల విషయంలో తప్పుగా జతపరిచింది. ఇందాక మీకు చూపించాను కదా, ఈ 5 మీకు మైండ్లో ఉంటే ఒక చోట రాసుకున్నట్టు పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్. ఒక బిట్టు మనకు పోకూడదు అంతే. ఒక బిట్టు మనకు పోకూడదంటే మనం టైం వేస్ట్ చేసుకోకుండా ఒక చిన్న పేపర్ మీద కానీ ఇలా రాసుకుని ఉంచుకుంటే ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు మైండ్లో అలా పడిపోతుంది. కానిది అన్నాడు కదా, ఇది కరెక్టే. ఇక్కడ అధ్యాయం 3 దృక్పథం అన్నాడు కాబట్టి ఇది రాంగు. అసలు దృక్పథం ఏంటి? ఫస్ట్ అధ్యాయం దృక్పథం. ఓకేనా? ఇక్కడ అధ్యాయం 3 మనకేం చూపిస్తుంది? పాఠ్య ప్రణాళిక, రంగాలు, ప్రాథమిక దశలు, పాఠశాల దశలు, మదింపు అనేది మనకి 3వ అధ్యాయం. మదింపులో 3 లెటర్స్ ఉన్నాయి కదా, అలాగే మీరు గుర్తుపెట్టుకోండి, ఎలా అన్నా గుర్తుపెట్టుకోండి. రంగాలు కూడా 3 లెటర్స్. రమ్ అనేది ఒక లెటరే కదా, రంగాలు, మదింపు అనేది 3. కాబట్టి 3లో అధ్యాయం 3 ఇవి ఉంటాయని గుర్తుపెట్టుకోండి. సంస్థాగత ప్రణాళికలు. ఓకే, ఇదేమో 5. ఎన్సిఎఫ్లో ఏ అధ్యాయం ఉపాధ్యాయ విద్యను గురించి చర్చించింది? ఏ అధ్యాయం? 5. చూడండి, సంస్థాగత ప్రణాళికల్లోనే కదా ఉపాధ్యాయుడి గురించి వచ్చేది. ఈ అధ్యాయంలో ఎక్కడ ఉపాధ్యాయుడి గురించి రాదు. చూడండి, సంస్థాగత ప్రణాళికలు అంటే మన టాపిక్ చదివితే క్లియర్గా తెలుస్తుంది. ఉపాధ్యాయ విద్యను చెప్పేది ఏంటంటే అధ్యాయం 5 చాలా ఇంపార్టెంట్. పరీక్షల్లో విజయాలను పెంపొందించి ఒత్తిడిని తగ్గించడానికి ఎన్సిఎఫ్ సూచన కానిది అన్నారు. చూడంగానే తెలుస్తుంది, పరీక్షను రద్దు చేయడం. ఇది నెగిటివ్ స్టేట్మెంట్. ఇవన్నీ స్వల్పకాలిక పరీక్షలు ఏర్పాటు చేయడం, సమయావధి పరీక్షలను అనుమతించడం, ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్, భారతీయ విద్య త్రిభుజానికి సమానత్వం, నాణ్యత పరిణామాలు అనేవి పొంతనలేని కోణాలని అభివర్ణించిన వారు ఎవరు? సమానత్వం, నాణ్యత, పరిణామాలు అనేవి పొంతనలేని కోణాలని చెప్పింది జేపీ నాయక్, అంటే జయప్రకాష్ నాయక్. ఓకే, జ్ఞాన నిర్మాణం కోసం పాఠశాలలో వీటికి అవకాశం కల్పించాలి. ఏం కల్పించాలి? ప్రశ్నలకి, చర్చలకి అవకాశం కల్పించాలి. కఠినమైన క్రమశిక్షణ ఇవన్నీ ఉంటే ఉన్నది కూడా జ్ఞాన నిర్మాణం కాదు కదా, నిర్మాణం కూడా ఉన్నది కూడా జ్ఞానం పోతుంది. ఓకే, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 అధ్యక్షుడు యశ్పాల్.
ఇతను ఫస్ట్ యూజీసీ చైర్మన్గా చేశారు. విద్యా హక్కు ప్రకారం అందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. తెలిసింది, డైరెక్ట్ బిట్ ఇది. అభ్యాసి అంటే నేర్చుకునేవాడు. అభ్యసనంపై మనకున్న అభిప్రాయాలను మార్చుకోవాలని తెలిపిన ఎన్సిఎఫ్ అధ్యయనం ఏది? సెకండ్ అధ్యయనం. ఇదిగో ఇక్కడ ఉండదు చూడండి, సెకండ్. అభ్యసనం విజ్ఞానం. అభ్యసనం అంటే అభ్యసించే వ్యక్తిని అభ్యాసి అంటారు కాబట్టి అధ్యాయం 2. భాషా నైపుణ్యాల గురించి విద్యా లక్ష్యాల గురించి పేర్కొన్న ఎన్సిఎఫ్ అధ్యాయం 3. పాఠశాల దశలు మదింపులోనే వస్తుంది పాఠ్య ప్రణాళిక. ఓకే, విద్యా లక్ష్యాలు అనేవి దానికి సంబంధించింది. నెక్స్ట్, గణితీకరణ అనగా ఇది కాదు. గణితీకరణ అంటే అధిక హోంవర్క్ ఇవ్వటమా? ఇది చూడంగానే తెలిసిపోతుంది. తాత్వికంగా ఆలోచించడం ఉంటుంది గణితీకరణలో. అమూర్త భావనలను అన్వయం ప్రధానంగా ఉంటుంది. గణిత సమస్యల పరిష్కార శక్తిని పెంపొందుతుంది. అధిక హోంవర్క్ ఇస్తే గణితీకరణ అనేది కాదు. సెకండరీ విద్యా కమిషన్ ఇయర్ 1952. మాధ్యమిక విద్యా కమిషన్ అన్నా, మొదలయార్ కమిషన్ అన్నా, సెకండరీ విద్యా కమిషన్ అన్నా ఒకటే. 1952 ఇక్కడ ఉంది చూడండి. సెకండరీ విద్యా కమిషన్కు అధ్యక్షత వహించింది మొదలయార్. జాతీయ విద్యా విధానాన్ని రూపొందించిన సంవత్సరం. ఇక్కడ ఆన్సర్స్లో రాంగ్ ఇచ్చారు చూడండి మీరు. 1986. ఓకే, ఇంటర్మీడియట్ ఆన్సర్ ఏ అని ఇచ్చాడు, రాంగు. 1968లో కూడా 1986. ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తి విద్యను ప్రవేశపెట్టాలని తెలిపిన కమిటీ మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ. నెక్స్ట్, నూతన విద్యా విధానం ప్రవేశపెట్టిన సంవత్సరం. నూతన విద్యా విధానం 1986. పుస్తకాలపై భారం ఏర్పడిన కమిటీ ఎస్పాల్. ఎస్పాల్ కమిటీ ఏర్పడిన సంవత్సరం 1993. కమిటీ ఏర్పడిన సంవత్సరం. ఓకే, పంచాయతీరాజ్కు ప్రాముఖ్యత ఇచ్చిన రాజ్యాంగ సవరణలు తెలిసింది. 73, 78, 74. 73నేమో స్థానిక గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థలు, పట్టణ ప్రాంతాల్లో స్థానిక సంస్థలు అంటేనేమో 74. ప్రీ ప్రైమరీకి అర్హులు 2 నుంచి 6 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు. వృత్తి విద్య ప్రధాన అంశం. వృత్తి పట్ల అవగాహన ఉండాలి. విద్యార్థికి సామాజిక అభ్యాసనంలో ప్రథమ గురువు సమవయస్కులు. విద్యార్థికి సాంఘికీకరణకు ముఖ్య పాత్ర వహించేది కుటుంబం. ఫస్ట్ కుటుంబమే. బోధించడం అనేది ఒక మార్గమే కానీ అంతిమ లక్ష్యం కాదు అన్నది ఎస్టాలజీ. నెక్స్ట్, పాఠ్యాంశ బోధనలో మొదటి నుండి చివరి వరకు కొనసాగే ప్రక్రియ మూల్యాంకనం. మూల్యాంకనం ఫస్ట్ నుంచి చివరి వరకు విద్యార్థిని ప్రశ్నిస్తూనే ఉంటారు కాబట్టి మూల్యాంకనం జరుగుతుంది. మూల్యాంకన ప్రక్రియను ఇది విశ్లేషిస్తుంది. తత్వశాస్త్రం. బోధన అంతిమ లక్ష్యం సత్శీల అభివృద్ధి అని చెప్పింది గాంధీజీ. భారతీయ వారసత్వ సంపదలు సత్యం, ప్రేమ, దయ. భారతీయ సమాజంలోని విశిష్ట లక్ష్యం భిన్నత్వంలో ఏకత్వం. ఏకత్వంలో భిన్నత్వంలో, భిన్నత్వంలో ఏకత్వంలో ఒకటి. పని అనుభవం ప్రతిపాదించింది కొఠారి కమిషన్. చాలాసార్లు రిపీటెడ్గా వచ్చింది. భారతీయ వారసత్వ విలువలు ఆధ్యాత్మికత. క్రీడలు వ్యాయామం ద్వారా పెంపొందించే విలువలు శారీరక విలువలు, పోటీతత్వం, ఆరోగ్య విలువలు. వ్యక్తి పుట్టుకతో ప్రారంభమై మరణంతో అంతమయ్యేది విద్య. అది ఎవరు దోచుకోలేరు కాబట్టి. స్కూల్ అనేది ఏ భాషకు చెందింది? గ్రీకు. వ్యక్తికి మొదటి పాఠశాల కుటుంబం. ఓకేనా, ఒక్కసారి చూడండి ఆన్సర్స్ చూడండి ఒకసారి. ఆల్రెడీ మనం చేసేసాం కాబట్టి దీని అవసరం అంత లేదనుకుంటా. ఓకే, ఇప్పుడైతే నేను డైలీ ప్రతిరోజు మీకు 10 బిట్స్ ఇస్తున్నాను కదా, ఆ 10 బిట్స్ ఇచ్చే ముందు ఒకసారి చూడండి. నేనైతే కొన్ని బిట్స్ రెడీ చేశాను. భారత ప్రభుత్వం జాతీయ స్థాయిలో విద్యా ప్రణాళిక చట్టాలను నిర్మించింది. ఓకే. ఎన్సీఆర్టీ ఎన్సీఎఫ్ 2005 నిర్మాణం చేపడుతుంది. విద్యా విషయక ఆధార పత్రాల్లో వీటిని రూపొందించడానికి నేషనల్ ఫోకస్ గ్రూపులను ఏర్పరిచింది. ఎన్నంటే 21 ఉంటాయి నేషనల్ ఫోకస్ గ్రూప్స్. ఎన్సీఎఫ్ 2005 సూచించింది భారరహిత అభ్యసనం, లెర్నింగ్ వితౌట్ బర్డెన్. చూడండి, కొన్ని ముఖ్యమైన అంశాలు అయితే దృష్టి సారించింది. ఒకటి అవేంటంటే విషయ భారం గురించి ఎస్పాల్ కమిటీ
ఎన్సిఎఫ్ఎస్సి అనమాట 2000లో. బహుత్వం స్థానిక అంశాలు అంటే ఇక్కడ ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య స్థానిక అంశాలు నేర్చుకోవడం అనమాట. శాస్త్రీయ దృక్పథం అంటే జ్ఞానాన్ని అన్వేషించడం. సాధారణ బాధ్యతలు ఏంటి? స్వేచ్ఛ, నమ్మకం, గౌరవం, భిన్నత్వాన్ని గౌరవించడం, ఇలాంటివన్నీ. వివిధ శాస్త్రాల మధ్య పరస్పర సంబంధం, ఇవన్నీ తెలుసుకుంటారు. ఈ కొన్ని ముఖ్యమైన అంశాలు అన్నమాట. ఇది ఈ అంశాల మీద దృష్టి సారించిందని. ఓకే, ప్రతిరోజు నేను 10 బిట్స్ అయితే మీకు ఇస్తున్నాను కదా, చూడండి. విద్యా హక్కు చట్టం అమలు చేయాలని మొట్టమొదటిగా కోరిన వ్యక్తి ఎవరు? ఫస్ట్ అసలు చెప్పిందే అతను అనమాట. నెక్స్ట్, ప్రాథమిక విద్యను రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా పొందుపరిస్తే తప్ప సార్వత్రిక విద్యను సాధించడం జరగదని పేర్కొన్నది. రామూర్తి కమిషనా, గోపాలకృష్ణ గోఖలేనా, దాదాబాయి నౌరోజీనా, సర్వేపల్లి రాధాకృష్ణనా? మన రాష్ట్రంలో నల్లబల్ల కార్యక్రమం, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఎప్పుడు ప్రారంభించారు? 85 to 86, 84 to 85, 87 to 88, 88 to 89? నెక్స్ట్, విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు విద్యా సంస్థలు బలహీన వర్గాల పిల్లలకు ఎంత శాతం సీట్లు కేటాయించాలి? ఎంత శాతం? ఇది ఈజీ, ఇందాక చెప్పుకున్న బిట్స్లో ఉంది. విద్యా హక్కు చట్టం అమలు కోసం ఆర్థిక సంఘం రాష్ట్రాలకు ఎంత మేరకు కేటాయించింది అంటే డబ్బులు అనమాట, మనీ. 20,000 కోట్ల, 22,000 కోట్ల, 25,000 కోట్ల, 24,000 కోట్ల. 15 సంవత్సరాల పాటు ఉచితంగా విద్యను అందిస్తున్న దేశాల్లో మొట్టమొదటి స్థానంలో ఉన్న దేశం, చాలా ఇంపార్టెంట్, చిలీ, ఇటలీ, ఇండియా, జర్మనీ. నెక్స్ట్, ఇండియాలో మొట్టమొదటి ఓపెన్ స్కూల్ ఎక్కడ ప్రారంభించారు? బెంగళూరు, హైదరాబాద్, కలకత్తా, ముంబై. ఆన్సర్ చేయండి. నెక్స్ట్, సొంతంగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. కనీసం ఒక 5 బిట్స్ అన్న వస్తాయి కదా. ఫస్ట్ లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని ఎవరు జరుపుకుంటారు? ఎప్పుడు జరుపుకుంటారు? ఎవరు కాదు, డిసెంబర్ 10th, ఏప్రిల్ 10th, జూలై 10th, జనవరి 10th. మన దేశంలో 6 to 14 సంవత్సరాల వయసు బాలబాలికలందరికీ నిర్బంధ ఉచిత విద్యను అందించాలని తెలిపే ఆర్టికల్. చూడండి, డైరెక్ట్ బిట్టేది. ఆర్టీఈ అమల్లో ఏదైనా లోపం జరిగిందని ఫిర్యాదు అందిన తర్వాత ఎన్ని నెలల్లోగా సమస్యను పరిష్కరించాలి? ఎన్ని నెలల్లోగా? రైట్ టు ఎడ్యుకేషన్ అనమాట. ఏదైనా లోపం జరిగిందని మనం ఫిర్యాదు చేస్తే ఎన్ని నెలల్లోగా సమస్యను పరిష్కరించాలి? 6 నెలల, 1 నెల, 3 నెలల, 4 నెలల? ఓకేనా? కనీసం ఒక 5 బిట్స్ అన్న ఆన్సర్ చేయగలుగుతారు అనుకుంటున్నాను. నెక్స్ట్, ఇక్కడైతే ఆన్సర్స్ చూసేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అకాడమీ బుక్ నుండి మాత్రమే నేనైతే బిట్స్ అందిస్తాను. సిలబస్ కూడా మీకు చూపిస్తున్నాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.